ఇది ఒక 5 స్టార్ రేటింగ్ ఉన్న రెస్టారెంట్. నేనైతే ఎప్పుడు పోలేదు, హైదరాబాద్లో ఇప్పటి వరకు ఉన్నా కూడా, కానీ నాకు బ్యూటిఫుల్గా అనిపించింది వెళ్ళినప్పుడు మాత్రం. లొకేషన్ అదంతా కూడా ఎంత ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఆ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఎక్కడో కాదు, ద పార్క్ హైదరాబాద్ సోమాజిగూడలో ఉంది. పర్ హెడ్ వచ్చేసి 450 రూపీస్ అయితే ఉంటుంది. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డు లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్, డు నాట్ ఫర్గెట్. ఫుడ్ గురించి వీడియో తర్వాత లాస్ట్లో ఎండ్లో మాట్లాడేసుకున్నాం, కానీ లొకేషన్ అయితే ఎంత అంటే అంత బాగుంది. దాంట్లో ఇంకా ఈ ఇండోర్ స్విమ్మింగ్ పూల్. సో మా టీం వాళ్ళు అయితే స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసినారు. కాస్ట్యూమ్స్ అయితే మనం తీసుకోవచ్చు, లేకపోతే అక్కడ పర్చేస్ రెంటల్ కూడా ఇస్తారన్నమాట, అక్కడ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఒక్క ఫోటో అసలు ఎక్కడ చూడు ఫోటోలు మొత్తం ఫోటో దిగుకుంటూనే ఉన్నాను. ఫుడ్ ఎంజాయ్ చేసినాను, ఫోటోలు అయితే దిగినాను. ఇంకా మా టీం వాళ్ళు అయితే మంచిగా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి వాళ్ళు అట్లా ఎంజాయ్ చేసేసినారు. చూడొచ్చు మీరే ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ ఉంది. ఇప్పుడు ఈ లొకేషన్ చూస్తుంటే సమ్వేర్ ఏదో ఎక్కడో బయట ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది కదా. ఇదైతే మన హైదరాబాద్ సోమాజిగూడలోనే ఉంది. నేను ఫస్ట్ టైం వెళ్ళినాను. నాకు ఈ లొకేషన్ ఇదంతా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను వెళ్ళే వరకు లేట్ అయిపోయింది, సో అందుకే స్టార్టర్స్ తిన్న తర్వాత డ్రింక్స్ తీసుకుంటున్నాను నేను మా ఫ్రెండ్ కలిసి. ఇప్పుడు ఒక లైవ్ మ్యూజిక్ వస్తుంది, మంచిగా ఎంజాయ్ చేయండి, బాగుంటుంది. సో అట్లా ఇండోర్ అండ్ అవుట్డోర్ సీటింగ్ ఉంది. ఇండోర్ వాళ్ళకైతే లైవ్ మ్యూజిక్ మంచిగా అట్లా పాడి అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేసినారు. ఇదైతే స్విమ్మింగ్ పూల్. సో చూడడానికి అట్లా కనిపించినా కూడా డెప్త్ అయితే చాలానే ఉందన్నమాట. డెజర్ట్స్ విషయానికి వచ్చేసి అయితే సగం పేర్లు నాకు పలకడానికి కూడా రాదు. అలాంటి డెజర్ట్స్ అన్నీ కూడా అక్కడ ఉండే. అండ్ మనకు తెలిసిన రస్మలై, షీర్ కుర్మా ఇవి కూడా ఉండే అనమాట. ఇక మనమైతే వాటితోనే కానీ చేసినాం. అండ్ కేక్స్ కూడా ఉండే. కేక్స్ అయితే నాకు కొంచెం చీజ్ కేక్ లాగా అట్లా అనిపించింది. నేనైతే డెజర్ట్స్లో ఇవి తిన్నా. నేను లాస్ట్కి ఇవి తిన్నా యాక్చువల్గా. ఇవి తిన్న తర్వాత మళ్ళీ బిర్యానీ కూడా తిన్నా నేను. మా టీమ్మేట్ వాళ్ళ పాప అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది వాటర్లో. అసలు బయటికి కూడా రాను అని ఏడ్చింది. సో నేనైతే బిర్యానీ తిన్నా. జనరల్గా ఇట్లాంటి రెస్టారెంట్స్లో మనకి బఫే ఉన్న దగ్గర బిర్యానీ అంత బాగుండదు, కానీ ఇక్కడ బిర్యానీ కూడా నాకు మంచిగా టేస్ట్ అనిపించింది అనమాట. ఇక లోపల అయితే ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేసేది ఉండే, కానీ నేను మాత్రం టైం అయిపోయింది, ఇంకా మళ్ళీ టీం వాళ్ళతోనే అట్లా కలిసి ఉండాలని చెప్పేసి ఎక్కువ అయితే చూడలేకపోయినాను. కానీ ఈ లొకేషన్ మాత్రం వర్త్ టు విజిట్. నేను మళ్ళీ కూడా వెళ్దామని అనుకుంటున్నాను. అండ్ మీరు ఇంతవరకు వెళ్ళుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో గైస్.